మామూలుగా అయితే భాషా గ్యాంగ్ ఆ విగ్రహాల్ని అమ్ముకుంటే ఆ డబ్బు కోసం ఉరుకుందప్ప వాళ్లతో గొడవకు దిగాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. చివర్లో చిన్న ట్విస్ట్ తో ఈ కథ ఊహించని మలుపు తిరిగింది. ఉరుకుందప్ప నుంచి విగ్రహాలు తీసుకున్న బాషా తాహిర్ ఆల్రెడీ ₹1,00,000 చేతికొచ్చాయి. ఇక వీటిని 5 లక్షలకు అమ్మినా లాభమే అనుకున్నారు. మహారాష్ట్రకు చెందిన అల్లా బక్ష్ ను కలిసి చర్చలు జరిపారు. విగ్రహాల విలువను అంచనా వేయడంలో అల్లా బక్ష్ నేర్పరి. వాటిని చూడగానే అవి పంచలోహ విగ్రహాలని కనిపెట్టాడు. పురాతనమైనవి కావడంతో వాటి విలువ దాదాపు ₹1,00,00,000 ఉంటుందని మనసులో అనుకున్నాడు. అందుకే బాషా తాహిర్ అడిగినట్లు 5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఇలాంటి విగ్రహాలు కొనే ఫారినర్స్ లేరు. ఇండియాలోనే ఎవరో ఒకరికి అమ్ముకోవాలి కాబట్టి పెద్దగా లాభం రాదు. అయినా సరే మీకు డబ్బు అవసరం అంటున్నారు కాబట్టి 5 లక్షలు ఇస్తాను అన్నాడు అల్లా బక్ష్. బాషా తాహిర్ కు తెలియని విషయం ఒకటి ఇక్కడ జరిగింది. వీళ్ల దగ్గర విగ్రహాలు కొనాలనుకున్న చంద్ర డీల్ సెట్ కాకపోవడంతో ఇద్దరిపైన పగబట్టాడు. ఎలాగైనా వీళ్లను పోలీసులకు పట్టించాలని చూశాడు. పొలంలో విగ్రహాలను పాతిపెట్టినప్పుడే అరెస్టు చేయించాలనుకున్నాడు. అయితే వాళ్ల ప్లాన్ ఏంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో రహస్యంగా అంతా గమనించాడు. అలా బాషా తాహిర్ల కన్నింగ్ ప్లాన్స్ చూసి అవాక్కయ్యాడు. అమ్మో, వీళ్లు ఖతర్నాకులు, విగ్రహాల పేరుతో అందర్నీ మోసం చేస్తున్నారు అనుకున్నాడు. అల్లా బక్ష్ తో డీల్ సంగతి తెలుసుకున్న చంద్ర సీక్రెట్ గా పోలీసులకు చెప్పాడు. అలర్ట్ అయిన పోలీసులు రైడ్ చేసి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. బాషా తాహిర్, అల్లా బక్ష్ ముఠాను అరెస్ట్ చేశారు. వాళ్లతో పాటు వ్యాపారి చంద్ర, రైతు ఉరుకుందప్పను కూడా అరెస్టు చేశారు. పంచలోహ విగ్రహాలు, నిధి నిక్షేపాలు ఎవరి సొంతము కాదు. అవి మన జాతీయ సంపద. గుప్త నిధులు దొరికితే వాటిని ప్రభుత్వానికి అప్పగించాల్సిందే. అలా చేయకుండా వాటిని కాజేసినా, బేరసారాలు నడిపినా నేరమే. ఇది కర్నూలులో దొరికిన పంచలోహ విగ్రహాలతో ఆడిన కన్నింగ్ గేమ్. 2 శతాబ్దాలకు పైగా గుప్త నిధులుగా ఉండి ఇప్పుడు రకరకాల చేతులు మారిన ఈ విగ్రహాలు చివరకు పురావస్తు శాఖకు చేరాయి. భాషా తాహిర్లకు తెలియని విషయం ఏంటంటే నిజంగానే ఆ విగ్రహాలు ₹1,00,00,000 పైగా విలువ చేస్తాయి. ఎంతో విశిష్టమైన పంచలోహాలతో తయారు చేయడం వల్ల, పురాతనమైనవి కావడం వల్ల వాటి విలువ చాలా పెరిగింది. అయితే విగ్రహాల పేరుతో జరుగుతున్న తవ్వకాల వల్ల మన చారిత్రక కట్టడాలు, రాజుల కోటలు శిథిలమవుతున్నాయి. ఇలాంటి ముఠాలకు చెక్ పెట్టి వారసత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యత పోలీసులు, అధికారులదే. ప్రస్తుతం ఎక్కడా గుప్త నిధులు లేవు. వాటి కోసం వెతుకులాట వృధా ప్రయాసే. ఈ విషయాన్ని స్వయంగా పురావస్తు అధికారులే చెబుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వొద్దని సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.